హలో బ్యూటిఫుల్ పీపుల్. ఈ వాలంటైన్స్ డే వ్లాగ్ ఇంట్లో లేకుండా స్టార్ట్ అవుతుంది. ఎందుకో కూడా అవన్నీ నేను ముందు ముందు చెప్తాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో అన్నమాట. ఏం చెప్పాలి? హ్యాపీ రోజ్ డే. థ్యాంక్ యూ. తర్వాత నెక్స్ట్ ఒక ఫోటో కూడా తీయలేదు. ప్రపోజ్ డే. ఫోటో తీ. ప్రపోజ్ డే మంచి పంపిస్తాను. ఫోటో. థ్యాంక్ యూ. చెప్పండి. చెప్పాలి. Propose day. ఓకే. లవ్ యూ. ఇది ఇటు పెడతారా ఇది నాలో పెడతారా? ఎవరికి బయట కనబడితే ఎలాగే పెడతారు. చాక్లెట్ డే థ్యాంక్ యూ. ఫస్ట్ మీద రాస్తున్నాము. చాలు. ఇది కవర్ బాగాలేదు. నీకు బోల్ కంటెంట్ దొరికేలాగా ఉంది రేసి పెట్టుకోవడానికి వీడియోలు. ఇదే ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. రిజల్ట్ తెచ్చిన కట్ చేసే నాకు అన్బాక్సింగ్ కొత్తగా ఉందంటే చాలా రోజులు అయింది. ఫోటో తెస్తాను. ప్రామిస్ డే. ఇది ప్రామిస్ డే. ప్రామిస్ డే. ప్రామిస్ చేయాలి ఇద్దరు. నేనా ఇద్దరు చేయాలి. ఫస్ట్ ఫస్ట్ తను అన్ని గిఫ్ట్స్ ఇచ్చాడుగా ఫస్ట్ నువ్వు చేయి. ఇది రికార్డ్ చేయి. ప్రామిస్. వాట్ ప్రామిస్? బాగా అలరా చేస్తాను. నీ బుర్ర బాగా అది తింటాను. వండడానికి ట్రై చేస్తాను మంచిగా. ఓకే, నేను తినడానికి ట్రై చేస్తాను. అన్ని పనులు మంచిగా చేస్తాను. చూస్తాను నేను. హౌస్హోల్డ్ థింగ్స్ నేను చూస్తాను. ఇంకా సీరియస్. ఓకే, సీరియస్. CRIOUS. మీరు ఎలా అంతే నా మీరు ఎలా promise. కావాలి మీరు ఎలా కావాలి అనుకుంటున్నారో మీకు వచ్చే వైఫ్ లో వచ్చే వైపు ఇంక వచ్చింది. ఇంకా ఫ్యూచర్ లో అనుకున్నప్పుడు పాస్ట్ లో అనుకున్నారు కదా. వీళ్ళకి ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి అవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకోటి అడ్డ అప్పుడు చేసుకుంది. అయిపోయింది. నువ్వు ప్రామిస్ చేయలేదు. ఏం చేయాలి? ప్రామిస్ నేను చేయాలా? అప్పుడైతే నువ్వు బాగా నన్ను చూసుకో, నేను నేను బాగా చూసుకుంటా. మీ మమ్మీ వాళ్ళ కన్నా కొంచెం ఒక 1 స్టెప్ అహెడ్ చూసుకోవడానికి ట్రై చేస్తా. నువ్వు అనుకున్నవన్నీ నెరవేర్చడానికి ట్రై చేస్తా. ఓకే, నెవర్ లెట్ యు క్రై ఎనీ టైం. ఇప్పుడే హగ్ డే. హగ్ డే ఇదే. ఇది హ్యాక్ డే చాలే. నెక్స్ట్ కిస్ డే. అది ప్యాక్ చేయడానికి 2 గంటలు పట్టింది. తీయడానికి ఇది కాదు, అన్ని ఇంకోటి ఉందిలే. కప్ప కప్పు. కప్ప కాదా? వాచ్ అనుకున్నా. అందుకే నాకు తేడాగా లేదా ఏమో నాకు తెలియదు. నీ దగ్గర ఉందో లేదో రోజ్ గోల్డ్. తీర్చాను మళ్ళా. నీకు ఏదో సరిపోద్దని నేను ఎక్స్పెక్ట్ చేసి తీసుకొచ్చా 2 లింకులు. నేనేంటే ఇప్పుడు వెంటనే పెట్టేసుకుంటాం అనేసి. డైలీ సెపరేట్ గా ఉంటే ఆ లింకులతో ఇంకో వాచ్ అయిపోతున్నాను. ప్రస్తుతానికి 2-3 తీయించా. ఎన్నో తీయమన్నాను. ఎలాగో తీసేయాలి కదా అని 2-3 తీయించి తీసుకొచ్చా. అయితే ఈ చేతి పెడతారా? ఇంకా లూజ్ లేదు. ఇంకో 2 తీయించాలి. పనిచేస్తుంది టైము. సగం డబ్బులు ఇచ్చిన అడిగి
లాస్ట్ బట్ నాట్ లీస్ట్ తర్వాత ఏంటమ్మా అయిపోయా ఫస్ట్ అది పెట్టేసి సరిగ్గా తీయమని తీసిన వీడియో ఫోటో తీయలేదు కిస్ డేకి హగ్ డేకి ఏదో తీసుకున్నాం జాగ్రత్త తీయి అందులో బాంబులు ఉన్నాయి ఫుట్వేర్ ఏమో మేడం లైట్ రావట్లేదు మనం అని తిట్టుకోకండి మార్చుకుని ఇందాక అడిగేసాను ఆల్రెడీ అందులో సగం నీకు తెలుసులే ఇవన్నీ ఇంకొన్ని సగం ఉన్నాయి అందులో వేరే కింద కూర్చుంటా మాకు ఇక్కడ చూపించండి అమ్మా ఇక్కడ ఇక్కడికి ఫ్రమ్ యువర్ అందరూ కూడా ఇక్కడ కూర్చోవాలా అక్క నువ్వు జాగ్రత్త బాబోయ్ ఓపెన్ చే నైస్ నేనే చేయట్లేదు అయినా మనం తీసుకోవాలంటావు ఇవన్నీ అవును సగం అందులో సగం వేరే కూడా ఉంటాయి చూస్తాను తీసేయి నెయిల్ పాలిష్ నువ్వు పెట్టావా అనుకున్నాడా అదే ఆర్డర్ పెట్టుకుంది ఏది కావాలో అదేనా ఛాన్స్ ఉంటుంది తెలియదు కదా రేషు కలర్స్ అవన్నీ పెట్టు అంటే మరి నేను ఏం చేయాలి పెట్టేసాను మనం స్పాంజ్ బ్యూటీ బ్లెండర్ అనుకున్నాను వీడియోలో సరే కనిపించలేదు నాకు వీడియోలో నార్మల్ ఎక్కడ పెట్టడానికి అంటే ఇక్కడ పెడదాం లేదా మెడలో డాలర్ వేసుకోవాలి లేకపోతే కాదు ఇది ఏమన్నా కీచైనా లేకపోతే నాకేం తెలుసు అక్కడ ఏవో కనబడినవన్నీ వేసే నాకేదో తెలీదు మీరు తెలుసు నీకు తెలియదేమని చెప్పు సో యాక్చువల్లీ ఎంగేజ్మెంట్ 11th అయింది, 14th వ్యాలంటైన్స్ డే కదా. సో ఎంగేజ్మెంట్ అయిన 3 daysకి వ్యాలంటైన్స్ డే వచ్చిందనమాట. సో ఆబ్వియస్లీ ఎంగేజ్మెంట్ ముందు కలిసే అంత ఛాన్స్ ఉండదు కాబట్టి ఇంకా అంత సెలబ్రేట్ చేసుకోలేదన్నమాట. యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని గిఫ్ట్స్ ఇస్తారని చెప్పి. సో ఎవ్రీడే లైక్ చాక్లెట్ డే, టెడ్డీ డే ఇలా ఉంటాయి కదా. సో అవన్నీ లైక్ ఎవ్రీడే సెలబ్రేట్ చేసుకోవడం అవ్వలేదని చెప్పి అన్ని వ్యాలంటైన్స్ డే రోజు ఇలా గిఫ్ట్స్తో వచ్చారనమాట ఇంటికి. సో లైక్ ఐ ఫెల్ట్ వెరీ 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 సర్ప్రైజ్డ్. లైక్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు లైక్ ఇన్ని గిఫ్ట్స్ ఇస్తారని చెప్పి. ఏదో ఇస్తారు అని ఆబ్వియస్లీ ఎవరికన్నా అర్థమవుతుంది, బట్ నేనైతే అసలు ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇన్ని గిఫ్ట్స్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అలా గిఫ్ట్స్ అయిపోయాక ఇంకా మేము స్టార్ట్ అయ్యామన్నమాట. లైక్ అలా బయటకు వెళ్ళాము. యాక్చువల్లీ వీడియో ర్యాండమ్గా స్టార్ట్ చేసేసాము. అంటే లైక్ ప్లాన్ చేసుకోలేదన్నమాట తీయాలి అని చెప్పి. ఓకే వచ్చాడు కదా స్టార్ట్ చేద్దామని చెప్పి అప్పుడు అనిపించింది. ముందు కొంచెం కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉండే అనమాట. నాకు ముందే సిగ్గు వీడియోస్ అన్నీ షూట్ చేయాలి అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ చాలా సిగ్గు అనమాట. సో దట్టు తన ముందు ఇంకా కొత్త కదా నాకు, ఇంకా కొంచెం సిగ్గు అనిపించి ఇంకా స్టార్ట్ చేయలేదు. అందుకే ఇంక ఇంట్రో అది ఇది ఏం లేదనమాట. ఆ రోజు కూడా లైక్ ర్యాండమ్గా కొన్ని షార్ట్స్ తీసా, కొంచెం అలవాటు అవ్వాలి అని చెప్పి, తనకి నాకు కూడా అలవాటు అవ్వాలి అని చెప్పి. సో ఫస్ట్ అయితే మేము శామ్స్ క్రెడిల్కి వెళ్ళాము, మంచిగా తిన్నామన్నమాట. చాలా చాలా మంచి అయిపోయింది నేను శామ్స్ క్రెడిల్కి వెళ్ళి. నా ఫేవరెట్ రెస్టారెంట్ అనమాట శామ్స్ క్రెడిల్. మంచి అంబియన్స్ ఉంటుంది, మంచి ఫుడ్ ఉంటుంది. నాకు ఫుడ్ టేస్ట్ చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఆ రోజు మంచిగా తిన్నాము. దట్టు మాకు టైం అయిపోతుంది అనమాట. మేము స్టార్ట్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. ఈ గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూషన్తో చాలా లేట్ అయిపోయింది. నెక్స్ట్ మాకు లంచ్ తర్వాత 2:30 కల్లా మాకు మూవీ ఉండే అనమాట. ఆ రోజు వ్యాలంటైన్స్ డే కదా. సో ఓయ్ సీతారామం ఇలా మల్టిపుల్ మూవీస్ రిలీజ్ ఉంది.
సో నేను కూడా రిలీజ్కి ఎప్పుడు వెళ్ళలేదు. దట్టు ఆ రోజు ఓయి మూవీ రిలీజ్ అయింది అని చెప్పేసి ఇంకా టికెట్ బుక్ చేసుకున్నాం అనమాట. ముందే 2 days ముందే టికెట్ బుక్ చేసుకున్నాము. సో దానికి టైం అయిపోతుంది అనమాట. ఇంకా త్వరగా తినేసి ఇంకా మేము మూవీకి స్టార్ట్ అయ్యాము. అలా తింటూ అన్నీ మాట్లాడుకుంటున్నాం అనమాట, లైఫ్ కోసం, జాబ్ కోసం. నేనైతే తినిపిస్తే మంచిగా తింటాను. నాకు నేను తినాలి అంటే తక్కువ తింటాను అనమాట. సో అలా తక్కువ తింటా అని చెప్పి మీట్ అయిన ప్రతిసారి తినిపిస్తూ ఉంటాడనమాట. సో నెక్స్ట్ ఇంకా థియేటర్కి వెళ్తున్నాము. యాక్చువల్లీ రిలీజ్కి వెళ్దామని చెప్పి చాలా మూవీస్ అనుకున్నా నేను. 3 అనుకున్నా, ధనుష్ది 3 మూవీ అనుకున్నా, దాని తర్వాత ఆరెంజ్ అనుకున్నా, ఇవన్నీ చాలా అనుకున్నా, బట్ ఇంకా అవ్వలేదు. ఫైనలీ ఓకి వెళ్ళాను తనతో, దట్ వ్యాలంటైన్స్ డేకి. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. వాళ్ళందరూ అలా వెళ్ళి అరుస్తూ డ్యాన్స్ చేస్తూ ఫుల్ గోల చేస్తుంటే నాకు కూడా నేను ముందే ఆగను ఇలా హడావిడంటే. బట్ ఓకేలే లైట్లే, అంత ఇంట్రెస్ట్ కూడా లేదు, బట్ అలా అని చెప్పి వెళ్ళాలి అని కూడా ఉందన్నమాట. సో సరే కదా అని చెప్పి వాళ్ళని చూస్తూ అలా ఆ మూవీని ఎంజాయ్ చేసాం అనమాట. బాగుంది, ఆ ఫీల్ బాగుంది. రిలీజ్కి ఓయికి మామూలు లైక్ క్రేజ్ అసలు ఘోరంగా ఉండే. ఆ రిలీజ్కి కూడా ఓయి మూవీ ఫ్యాన్స్ ఆబ్వియస్లీ చాలా ఎంజాయ్ చేశారు. నేను కూడా మంచిగా ఎంజాయ్ చేశాను. సీరియస్లీ అదైతే మూవీలో లేదు, ఏదో కాన్సర్ట్లో అనిపించింది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. అండ్ నెక్స్ట్ మూవీ అయిపోయాక మేము అలా కాఫీకి వెళ్ళామన్నమాట. నాకు బీచ్ రోడ్లో లైక్ కాఫీ అంటే నా ముందే పిచ్చి. ఆబ్వియస్లీ నా ఫ్రెండ్స్కి తెలుసు, లైక్ నా యూట్యూబ్ ఫ్యామిలీకి తెలుసు, అందరికీ తెలుసు నేను కాఫీ పిచ్చి దాన్ని అని చెప్పి. సో నాకు బీచ్ రోడ్లో ఊడా పార్క్ దగ్గరలో లైక్ అరబికా అని ఒక కాఫీ షాప్ ఉంటుంది అనమాట. నాకు అక్కడ కాఫీ చాలా ఇష్టం. ఎక్కడైనా నచ్చుతుంది, ఇక్కడ కూడా నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట. సో ఫ్లేవర్ బాగుంటుంది, అరకు కాఫీ దొరుకుతుంది అనమాట మనకి ఇక్కడ. సో మంచిగా అలా కాఫీ తాగాము. ఏదో చిన్నగా నాకు అలవాటు చేసుకుంటున్నా. యాక్చువల్లీ వ్లాగ్ చేసే నేను చాలా మంత్స్ అయిపోతుంది. అండ్ ఇలా కూడా నాకు కొత్త కాబట్టి సో నాకు నేను అలవాటు చేసుకుంటున్నాను, తనకి కూడా చిన్నగా వీడియోస్ అలవాటు చేస్తున్నా. అండ్ ఆ రోజు చాలాసార్లు బీచ్ దగ్గరే తిరుగుతున్నాము. సో కాఫీ అయ్యాక కూడా మళ్ళీ కాసేపు బీచ్ దగ్గరే కూర్చొని ఉన్నాం అనమాట. మా అక్క వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము, అక్క బావ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఇంకా అలానే బీచ్ దగ్గర కూర్చొని ఉన్నాము. సో అలా కూర్చున్నప్పుడునే మాకు ఇలా కేపాల్ కనిపించారు. సో లైక్ ఏదో క్యాంపెయినింగ్ అనుకుంటా. సో అందుకని చిన్నగా షూట్ చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ మేము ఆ ప్లాన్ బిస్ట్రోకి వెళ్ళాము. లైక్ నైట్ అందరం కలిసి డిన్నర్ చేద్దామని చెప్పి, నేను అక్క బావ తను. సో అలా చిన్నగా డెకరేట్ చేయించామన్నమాట, లైక్ క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా. యాక్చువల్లీ ఏవేవో అనుకున్నాము, బట్ మా అక్క లైక్ ప్రెగ్నెంట్ అనమాట ఆ టైంలో, లైక్ 8-9 months ఆ టైంలో అనమాట. సో ఇంకా దానికి ఇబ్బంది పెట్టడం అని చెప్పి ఎందుకులే అని ఇంకా అలా రెస్టారెంట్కి వెళ్ళాము, కెఫేకి వెళ్ళాము. అమ్మయ్యా ఫైనల్లీ వచ్చేసారమ్మా, ఫైనల్లీ వచ్చేసారు. నువ్వు కూర్చో, గుండం కూర్చో. అక్క హాయ్. క్యాండిల్స్ మార్చున్నా. హలో ఫాస్ట్ గా ఏది కావాలో ఆర్డర్ చేయండి. హలో హలో.
నాకెందుకో లైక్ రా అండ్ అన్ఫిల్టర్డ్ క్లిప్స్ పెట్టాలనిపించింది అనమాట. లైక్ వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనిపించలేదు కొన్ని వాటికి. లైక్ అలానే రా పెడితే బాగుంటుంది, ఆ ఫీల్ బాగుంటుంది అని చెప్పేసి ఇంకా నేను అలానే రా క్లిప్స్ యాడ్ చేశాను అనమాట. లైక్ గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు కానీ, ఇలా మేము మాట్లాడుకుంటున్నప్పుడు కానీ, లైక్ ఒకరికొకరు మేము బాగా లైక్ మా బావ వాళ్ళు, అక్క వాళ్ళు, తను మంచిగా మాట్లాడుకోవడం, మంచిగా కలిసిపోవడం అంత త్వరగా నాకు ఇవన్నీ మంచిగా అనిపించాయి అనమాట. సో నాకు అందుకనే అంత ఎడిట్ చేయాలి, వాయిస్ తీసేసి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అని చెప్పి నాకు ఇంకా అనిపించలేదు అనమాట. అందుకే అలా పెట్టేశాను. తీసేస్తే బాగోదు, కొంచెంలే పర్లేదేమో. ఖాళీ కనిపిస్తుంది. చాలే. ఓకే రవిరా స్టార్ట్. ఇక్కడ కనిపిస్తుంది. ఆగైతే అది తీసాము. ఫోటో స్ట్రైట్ పెడితే రవి. పోర్ట్రేట్లు తీయు. తీసావా? పెట్టు. ఫోటోస్ 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 అరే రే. అరే రే రే. సో అలా తిన్నామన్నమాట. ఎక్కువ ఏం తినలేదు, లైక్ చాలా లైట్గా తిన్నాము. వర్స్ట్ ఫుడ్ అనమాట ఆ ప్లాన్ బిస్ట్రోలో. నా ఎక్స్పీరియన్స్ లైక్ చెప్తున్నాను, నాకైతే నచ్చలేదు. సో అలా చిన్నగా ఎంజాయ్ చేసాము. వ్యాలంటైన్స్ డే అలా స్పెండ్ చేసాము. నాకైతే మంచిగా అనిపించింది. దట్టు మేము కొత్త కదా అలా తిరగడం చేయడం అని. సో నాకైతే చాలా స్పెషల్గా, చాలా కొత్తగా, చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇంకా కపుల్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను ఎప్పటి నుంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. Subscribe for more.